ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ను ఊపింది అనడంలో అతిశక్తి లేదు. భారీ వసూళ్లను కొలగొట్టి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇక తేజ సజ్జా నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. చిన్న సినిమాగా తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. జై హనుమాన్ అనే టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో ఏ హీరో నటించబోతున్నాడని ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆంజనేయుడు పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని, రాముడి రోల్కు సూపర్ స్టార్ మహేష్ బాబుని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. రాముడి సూపర్ స్టార్ ఎలా ఉంటారని డిజైన్ కూడా చేశామని, ఛాన్స్ దొరికితే పార్ట్ 2లో వీరిద్దరిని తీసుకుంటామని అన్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో జై హనుమాన్ సినిమాలో పెద్ద స్టార్ నటించబోతున్నారంటూ హింట్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ప్రిన్స్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎగిరి గంతులు ఇస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రపంచం సృష్టించిన సినిమా హనుమాన్ సంక్రాంతి బరిలో అన్ని సినిమాలను నెట్టేసి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. హనుమాన్ కోసం అధిక ఉత్సాహాన్ని సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ప్రారంభించాడు. సీక్వెల్కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ను సిద్ధం చేశాడు. భారీ అంచనాల స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇది పెద్ద కథ, భారీ కాన్వాస్, అగ్రశ్రేణి నటులు, సాంకేతిక ప్రమాణాలతో తీయడానికి రెడీ అయిపోయారు మేకర్స్. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీరామ్, హనుమాన్ పాత్రలకు పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తారని ఇండస్ట్రీ బజ్. ఈ పాత్రలు ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. శ్రీరాముడి పాత్రలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ నటిస్తారని హామీ ఇచ్చారు. శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు నటించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను అని చెప్పారు. ఫ్యాన్స్ లాగే మేము కూడా మహేష్ బాబుని శ్రీరాముడిగా చూడడానికి మా ఆఫీసులో కొన్ని ఎడిట్లు కూడా చేశాము. అయితే అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక భారీ అంచనాలను సృష్టించింది. ఎవరు ఏ పాత్రలో నటిస్తారనేది కాలమే వెల్లడిస్తుంది. ఈ సీక్వెల్లో తేజ సజ్జా మళ్ళీ హనుమంతుడు అనే సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామి పాత్రతో కనిపిస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ తెలిపాడు. హనుమాన్ భారీ హిట్ అయింది. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయోత్సాహంతో ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జై హనుమాన్ పట్టాలెక్కనుంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి అన్న ఆసక్తికర అంశంతో ఇది రూపొందనుంది. అయితే ఇందులో హనుమంతుడు, రాముడి పాత్రలను ఎవరు పోషిస్తారు అన్న అంశంపై అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హనుమాన్, శ్రీరాముడి పాత్రలకు ఎవరు చేస్తే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జై హనుమాన్ మూవీ స్కేల్ చాలా పెద్దది. స్టార్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాలు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఎందుకంటే బయట మనం చూసే హనుమాన్లా ఆ పాత్ర ఉండదు. ఆంజనేయ స్వామికి అష్ట సిద్ధులు తెలుసు కాబట్టి ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. ఆ శక్తులను వివరంగానే చూపిస్తాం. హనుమాన్ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్ నటులు ఆసక్తి చూపారు. అయితే ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి గారు కూడా ఉండవచ్చు. అన్నీ కుదిరితే చిరంజీవి గారే ఆ పాత్ర చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేష్ బాబు. సోషల్ మీడియాలో ఆయన రాముడిగా క్రియేట్ చేసిన ఫోటోలను చూసాం. మా ఆఫీసులో కూడా మేము రాముడి పాత్రను ఆయన ముఖంతో రీక్రియేట్ చేసి చూసుకున్నాం. మేము అనుకున్న ఇండియన్ సూపర్ హీరోల కథలన్నీ సినిమాలుగా తీస్తాం. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఒకవేళ పెద్ద హీరోతో సినిమా చేయాల్సి వచ్చినా స్క్రిప్టులో మార్పులు చేయం. కొన్ని పరిమితులకు లోబడి వాళ్ళ అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుంటాం. వారి ఆలోచనలు నచ్చితే పరిశీలిస్తాం. ఏదైనా అంతిమ నిర్ణయం చిత్ర బృందానిదే. కొన్ని కథలను కేవలం కొత్త నటీనటులతో చేస్తామని ప్రశాంత్ వర్మ తెలిపారు. దాంతో జై హనుమాన్ మీద భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. చిరంజీవి ఆంజనేయ స్వామిగా, మహేష్ బాబు శ్రీరాముడిగా నటిస్తే అది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుంది. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. వీరి కలయిక సాధ్యం అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.